హాయ్ మధు. హాయ్. మధు, ఇప్పుడు బీజేపీలో ఈటల వర్సెస్ బండి సంజయ్ పంచాయతీ నడుస్తుంది. అసలు వాళ్ళు ఎవరు, ఏం పంచాయతీ అసలు? అయితే ఈ పంచాయతీ ఎట్లా నడుస్తుందంటే ఈటల వర్సెస్ బండి సంజయ్ అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఈటల రాజేందర్ బండి సంజయ్ పేరు ఎక్కడ తీయలే, బండి సంజయ్ ఈటల రాజేందర్ పేరు ఎక్కడ తీయలే. కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎవరు? అసలు బీజేపీ పార్టీలు ఇద్దరు ఎంపీలే, ఓకే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులు, ఇద్దరు బీసీ బిడ్డలు. ఈ బీజేపీ పార్టీకి రామచంద్రరావు కొత్తగా అధ్యక్ష అయిన తర్వాత అటు రాజసింగ్ రాజీనామా, ఇటు కిషన్ రెడ్డికి పంచాయతీ, రాజసింగ్ కిషన్ రెడ్డి పంచాయతీ. సో ఈ సందర్భంలో ఆయన అధ్యక్ష పదవిగా ఎన్నుకున్నాడు. సో అల్లది అయిపోయింది, రాజసింగ్ అయిపోయింది. ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉందామంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పంచాయతీ నడుస్తుంది. విషయం ఏంటంటే బండి సంజయ్ మన బర్త్డే ఎందుకు మాట్లాడుకోవాలి అన్నదానికి ఆన్సర్ ఇవ్వలేదు. మనం మీడియా ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి, నువ్వు ఒక యాంకర్ కాబట్టి, నేను ఒక యాంకర్ని కాబట్టి ప్రజలకు అసలు ఈ విషయం ఏంటి, ఎందుకోసం వాళ్ళు ఘర్షణ అంటే ఇది ఒక పొలిటికల్ డైవర్ట్ మెథడా అనేది తెలియాలి. కాబట్టి ఫ్యాక్ట్ నిజ నిర్ధారణగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలి. మనం మాట్లాడుకుంటే ప్రజలకు తెలుస్తాయి అన్న కోణంలో మనం మాట్లాడుతున్నాం. సో ఏం చేస్తారు, ఏం చేయరు కదా, ఏం చేయరు. బట్ ఇప్పుడు ఎట్లుంటుందంటే మానస గారు, ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఫర్ సపోజ్ అట్లా నడుస్తుంది ఇట్లా నడుస్తుంది అనుకుంటారు తప్ప చేసేది ఏం లేదు. ఏదన్నా ఇది సమాజాన్ని ఉద్ధరించేది ఉందంటారా? ఎవరేం చేయలేరు. బట్ ఈ ప్రభావం అనేది రాబోయే ఎన్నికలలో పడుతుంది. ఓహో వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, వీళ్ళు మంచి చేస్తున్నారు, సో మంచోళ్ళకి మనం కొంచెం సపోర్ట్ చేద్దాం అని, చెడ్డ వాళ్ళని ఎండగడదాం అనే రేపటి భవిష్యత్ ఎన్నికల్లో వీళ్ళ విధి విధానాలు, వీళ్ళ కార్యాచరణ రేపటి భవిష్యత్తు ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంటుంది. అసలు ఎన్నికలకు ఎందుకు, అసలు ఎంచుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అసలు? ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు మన ఆఫీస్ ఉన్నది, మన ఆఫీస్లో మీ యాంకర్స్ ఉన్నారు. మీ యాంకర్స్ ఎవరేం పని చేయాలని ఎవరు చెప్పాలి? కాబట్టి మీ యాంకర్ పని ఏంటి? ఈ వృత్తి మీద అనుభవం కలిగిన వాళ్ళని ఒకరిని తీసి హెడ్గా పెట్టిరనుకో, ఒకరిని తీసి లీడర్గా పెట్టిరనుకో, ఆ లీడర్కి తెలుసు. సో మానస్ ఇది చేయగలుగుతుంది, తర్వాత ఇంకో యాంకర్ ఇది చేయగలుగుతుంది అని చెప్పేసి వీళ్ళకు పని అప్పచెప్పడానికి ఈ లీడర్. ఇంకోటి ప్రజాస్వామ్యం లీడర్ మరి కరెక్ట్గా ఉండాలి కదా, అలాంటప్పుడు ఉండకపోతే తీసేస్తారు కదా. ప్రజాస్వామ్యం అందుకే కదా 5 ఏళ్ళకోసారి ఎన్నికలు, 5 ఏళ్ళకోసారి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎన్నికైన తర్వాత ఎవరో ఒకరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవులు అట్లా పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారంటారా? ఉద్ధరిస్తారా అంటే ఉద్ధరిస్తానికే మనం ఎన్నుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా 5 సంవత్సరాలు మనం ఇప్పుడు మూసి ఇంకా భరించాలన్నట్టు. ఇంకా ముఖ్యమంత్రిని అయితే భరించాల్సిందే, ముఖ్యమంత్రిని అయితే 5 ఏళ్ళు భరించాల్సిందే. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, కేసీఆర్ని దింపేసి రేవంత్ రెడ్డిని తెచ్చుకోలే, మంత్రులు ఉన్నారు అనుకో. ఇంతకుముందుకు ఉప ముఖ్యమంత్రిగా తాటుకొని రాజే ఉండే, ఆయన నిమ్మటే తొలగించి మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వలే, కడియం గారికి ఇవ్వలే. సో అట్లా మంత్రుల్ని పార్టీ గుర్తిస్తుంది, పార్టీ తీసేస్తుంది. ముఖ్యమంత్రిని మనమే అనుకున్నాం కాబట్టి పార్టీ ఎన్నుకుంటుంది, కాబట్టి వాళ్ళకు మెజారిటీ వాళ్ళకు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు ఉండాలని వాళ్ళు తేల్చుకుంటారు. అట్లా మంత్రుల్ని మనం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఇంకా 5 సంవత్సరాలు ఇంకా భరించాలంటావు. ఏం చేసినా అంటే ఏమెందుకు చేస్తారు? మనం ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి, అన్ని వాళ్ళు ఎండగట్టాలి, హామీలు అవన్నీ నెరవేరుస్తున్నారా? ఒకటి మానస, ఇప్పుడు ఒడ్డెక్కేదాకా అవడం వల్ల ఒడ్డెక్కినాక పోవడం వల్ల ఏ పార్టీ కూడా ఇప్పుడు మహిళలకి 2500 ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అది కాదు, అసలు కాదు. రేవంత్ రెడ్డి కింద మీద కొట్టుకున్నా కూడా కాదు. అంత బడ్జెట్ లేదు మన దగ్గర. 18,000 కోట్ల బడ్జెట్ వస్తే 6,500 కోట్లు మిత్తిలు కట్టాలి అప్పులకి, 6,500 కోట్లు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఇంకో 6,500 కోట్లతోని స్కీమ్, ఇప్పుడు ఈ దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇటువంటి స్కీమ్లో ఖర్చు పెట్టాలి. ఇంకా డబ్బు ఎక్కడిది? నీకు ఇక్కడ పెట్టుబడులు లేవు కదా. ఇప్పుడు ఏం చదువు రాని వాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు, సీఎంలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి పనిచేస్తున్నాడు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఒక కష్టపడి చదువుకున్నవాడు ఏం చదువు రాని వాడి దగ్గర జాబ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు చదువుకు విలువ లేదంటారా ఇప్పుడున్న సమాజంలో? చదువుకు విలువ లేదని నేను అన్నాను. బట్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ చదువుకొని కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించి ఒక చదువు లేని వాడి దగ్గర జాబ్ చేయడం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? పోలీస్ ఆఫీసర్ చదువు లేని మెజారిటీ పీపుల్స్ ఎన్నుకున్నారు కదా,
మెజారిటీ పీపుల్స్ చదువు లేనోడైనా సరే మాకు కావాలంటున్నారు కదా. ఆ ప్రజల నుండి ట్యాక్సీ రూపంలో జీతం తీసుకునే పోలీస్ అధికారి ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి కదా. ఇప్పుడు ప్రజలు ట్యాక్సీ కడితేనే పోలీస్ అధికారి జీతాలు తీసుకుంటుండు. అటువంటి ప్రజలు ఈయన మాకు నాయకుడు అని ఎన్నుకుంటారు కాబట్టి ట్యాక్స్ కడితే తీసుకుంటున్నారా? 100%. ఇప్పుడు 18,000 కోట్లు ఎక్కడి నుంచి? ప్రజల నుంచే కదా. ప్రజలు ట్యాక్సీ కడితేనే గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి జీతాల రూపంలో వీళ్ళకిస్తుంది. సో ఇక్కడ ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం, ఎమ్మెల్యేలకు రెస్పెక్ట్ చేయడం కాదు. ఇక్కడ ఎమ్మెల్యేల దగ్గర ఊడిగడం చేయడం కాదు. ప్రజలు ఇతను ఎన్నుకున్నారు కాబట్టి మనం ప్రజలకు సేవ చేయాలి, ప్రజల ఎన్నికను గౌరవించాలి అన్న ఉద్దేశం కోసం వాళ్ళు అక్కడ పనిచేస్తుంటారు. అసలు ఇప్పుడు పంచాయతీ చెప్పిగా వాళ్ళిద్దరు పంచాయతీ చెప్పి ఈటెల వర్సెస్ బండి సంజయ్ పంచాయతీ రామచంద్రరావు ఎప్పుడైతే అధ్యక్షుడు అయిన తర్వాత అటు కిషన్ రెడ్డిది, రాజాసింగ్ది, ఇప్పుడు బండి వర్సెస్ ఈటెల. మొన్న బండి సంజయ్ బర్త్డే అయినప్పుడు హుజూర్ నగర్ పోయి స్కూల్లో 10th క్లాస్ వాళ్ళందరికీ సైకిల్ పంచిరట. ఎవరు? బండి సంజయ్ సంబంధించిన వ్యక్తులు. అప్పుడు అక్కడ ఈటెల వర్గానికి ఇన్ఫామ్ లేదు, అక్కడ వాళ్ళకి చెప్పకుంటే ఇది కార్యక్రమం అంతా చేసిర్రు. తర్వాత ఏమైంది, ఈ షామిరిపేటకు వచ్చి ఈటెల రాజేందర్ ఇంటి దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని అక్కడ నెగలనిస్తలేరు బండి సంజయ్ వర్గం, మాకు రాబోయే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఈ ఎన్నికలలో మీతో ఉంటే మాకు మొండిచేయి అయ్యేటట్టుంది అని చెప్పేసి మా బాధలు మీతో చెప్పుకోవడానికి వచ్చినాం అన్నప్పుడు ఈ ఈటెల రాజేందరు పేరు తీయకుండా బండి సంజయ్ కౌంటర్కి ఇచ్చిండు. నువ్వు అసలు నువ్వు ఏ పార్టీలో పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో పెట్టుకుంటున్నావు, నేను రోషేను, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, రాజశేఖర్ రెడ్డిని కొట్లాడొచ్చినా నేను పార్టీలో పనిచేస్తానని చెప్పేసి ఇట్లా కౌంటర్ ఇచ్చిండు. తర్వాత అంతే రీతిలో బండి సంజయ్ కూడా అసలు ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి వీళ్ళిద్దరిది ఇట్లా పంచాది అవుతుంది. దీంట్లో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆయన రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే పార్టీ క్యాడర్ బాధ, అసలు మాకు సర్పంచ్ పదవులు లేకపోతే వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు వస్తాయా రావా అని చెప్పేసి ఇట్లా ఏందని కలిస్తే ఈయన ఏమన్నాడంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే అర్హులో వాళ్ళకి పార్టీ టికెట్లు ఇవ్వాలి, పార్టీ సర్పంచులుగా కావచ్చు, జెడ్పీటీసీలుగా కావచ్చు గుర్తించాలి. లేదు మొత్తం బండి సంజయ్ వర్గానికే టికెట్లు ఇచ్చి బండి సంజయ్ వర్గాన్ని సపోర్ట్ చేస్తామంటే ఇండిపెండెంట్గా అయినా సరే ఈటెల వర్గం ఉంటుంది. ప్రతి వార్డు మెంబర్ కాడ, ప్రతి సర్పంచ్ కాడ, ప్రతి ఎంపీటీస్ కాడ, ప్రతి జెడ్పీటీస్ కాడ ఇండిపెండెంట్గా అయినా సరే అంటే పార్టీ లైన్ క్రాస్ అవుతున్నట్టే కదా. సో ఇట్లా ఈటెల రాజేందరు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు. మొత్తం ఈయన అయితే ఇద్దరు బీసీలే. ఈటెల రాజేందర్ని ఇప్పుడు మొన్నటిదాకా రేస్లో ఉండే ఈటెల రాజేందర్, ఈయన తప్పించింది బండి సంజయ్ అని. గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తానికి కుట్రలు పండింది ఈటెల రాజేందర్ అని. ఈయన అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ ఆపిండని, అధ్యక్ష పదవిలో ఉంటే ఈటెల రాజేందర్ తొలగించే కుట్రలు చేసిండని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో వైరుధ్యం. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మంగళవారం పార్టీ కేంద్ర పార్టీ కాదు వాళ్ళ జేపీ నడ్డా వీళ్ళందరినీ కలిసి ఇవన్నీ విషయాలు వివరించబోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఉన్న అంచనా ఏంటంటే ఈటెల రాజేందర్ కమ్యూనిస్టు భావజాలాలు కలిగినటువంటి వ్యక్తి. ఈయన పార్టీకి పోయేటప్పుడు, బీజేపీ పార్టీ పోయేటప్పుడు ఇంట్లో నిమ్మలగలుగుతాడా నిమ్మలేడా అని చెప్పేసి కొంత ప్రజలందరికీ సందేహం ఉండే. ఇప్పుడు అది స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక చూడాలి మరి ఇప్పుడు ఈ బీజేపీ కేంద్రం ఏం ప్రకటిస్తుంది, వీళ్ళిద్దరి గొడవను ఎట్లా సల్లారుస్తుంది, రాబోయే ఎన్నికలలో ఏం చేస్తుంది అనేది కొంచెం టైం తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే.